కార్యం కూడా ప్రభా దైవమునకు లోబడి కార్యం సఫలీకృతం చేయమని కోరుతున్నాం. ఈ సమయంలో హైదరాబాద్ నుండి విచ్చేసినటువంటి పెద్దల కొరకు ప్రార్థన చేయించున్నాం. ఈ కార్యక్రమాన్ని తండ్రి మీ యొక్క నామ కర్తవ్యం జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం. The dignitaries on the dais, may I now request Honorable kindly to come on the dais and preside on the function. I request Sri Shankar Reddy Garu Advocate to escort his lordship. Shankar Reddy Garu Advocate to do Flora District and Session Judge, Karimnagar District, to come over on dais and adorn his chair. And I request K. Chandramohan Advocate to escort Honorable District and Session Judge. I request Sri Govindra Rajanna Advocate to present bouquet to his Honorable Principal and District Session Judge. I also request Sri S. Madhavrao Garu, Honorable Second Additional District Session Judge, to come out dais and occupy his chair. I request Sri N. Sanjeev Reddy Advocate to escort his lordship. I request B. Bhaskar Reddy Garu Advocate to present bouquet to Honorable Second Additional District Session Judge. I request Sri Lakshman Kumar, Member Bar Council of ప్రార్థన చేయడానికి విద్యార్థుల్ని రావాల్సిందిగా కోరుతున్నాను. Suprajosna Pulakitayamini
ప్రజలందరికీ న్యాయ హక్కులను తెలపాలని ప్రజలందరికీ న్యాయ హక్కులను తెలపాలని చట్టమంటే కొంతైనా అవగాహన చేయాలని అవగాహన చేయాలని అవగాహన చేయాలని తేట మాటలతో తెలుగు నాట వాడవాడ తేట మాటలతో తెలుగు నాట వాడవాడ తేట మాటలతో తెలుగు నాట వాడవాడ ఘన ఘనమని ధర్మకర్త భోగించను ధర్మభూమి జనగణమున మేలుకొలుపు జనవేదిక ధర్మభూమి నింగి నుండి రాలి పడిన చుక్క కాదు చట్టం నింగి నుండి రాలి పడినది చట్టం దేవుడెవడు దయచేసిన వరం కాదు చట్టం వరము కాదు చట్టం వరము కాదు చట్టం. His Lordship was elected unanimously as the President of European High Court Advocates Association for the year 2001-2002. His Lordship was elevated as an additional Judge of High Court of Europe on 2nd December 2002 and sworn in as Judge of High Court of Europe with effect from 24th June 2004. On behalf of all of us, I reverentially welcome His Lordship. His Lordship, Honorable Sri Justice B. Chandrakumar Gaur was born on 1st January 1953 in Adilabad district. He had college education at Adilabad, obtained law degree from Usmania University in the year 1970. వారి యొక్క ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలపాలి. అలాగే శ్రీ కాసుగంటి లక్ష్మీనరసింహరావు గారి స్మారక వారి పేరు మీద మాకు ఒక లైబ్రరీ భవనాన్ని అనుమతించినందుకు మా యొక్క జిల్లా పోర్టుకోలేజ్ జడ్జి శ్రీ చంద్రకుమార్ గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాం. అలాగే ఈ యొక్క అనుమతులకు ప్రత్యేకంగా మా జిల్లా జడ్జి గారు అడిషనల్ జడ్జి గారు వారి యొక్క స్పీడప్ చేసి వితిన్ 3-4 months లోపలనే ఈ యొక్క కార్యక్రమానికి అన్ని రకాల అనుమతులు వారి ఇచ్చి తర్వాత హైకోర్టు ఇప్పించినందుకు మేము కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క బిల్డింగు మేమేదో మాకు దాదాపు 2-3 సంవత్సరాల క్రితమే మాకు ఆనరేబుల్ హైకోర్టు ఈ యొక్క భూమి ఇవ్వడం జరిగింది. కానీ దీన్ని కట్టుకోవడానికి నిధులు లేవాలంటే క్యాజువల్గా లక్ష్మణ్ కుమార్ గారిని నేను అడిగాను. లక్ష్మణ్ కుమార్ గారు మీ యొక్క పెదనాన్న గారు మరి న్యాయవాది కదా, మా దగ్గర చాలా ఫేమస్ న్యాయవాది ఉండే, మరి వారి పేరు మీద మీరు ఏమైనా ఇప్పగలుగుతారా అని మేము ఎంత అడిగానంటే 1-2 లక్షలు ఇప్పేది, మిగతా మా సీనియర్స్ దగ్గర మేము ఒక్కొక్క ₹1,00,000 వసూలు చేస్తాం. అలాగే మా మాజీ మంత్రి గారు జీవన్ రెడ్డి గారు అడిగితే ఆయన కూడా కొంత ఇస్తా అని చెప్పాడు. కానీ ఎంత ఇచ్చినా 10 లక్షలు దాటలేదు. కాబట్టి మేము లక్ష్మణ్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేసినందుకు ఆయన ఒకరోజు ఆయన మొత్తానికి ఒకరోజు ఫోన్ చేసి ఈ మొత్తం బిల్డింగ్కి ఎంత ఖర్చు అవుతుంది ఎస్టిమేట్ వేసిందయ్యా, మరి మా అన్నయ్యలను అడుగుతాను, వారి లక్ష్మీనరసింహరావు కుమారులను అడుగుతానని చెప్పి అనడం జరిగింది. మేము ఎస్టిమేట్ వేసిస్తే దాదాపు 25 లక్షల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేసి మొత్తం లక్ష్మీనరసింహరావు గారి పేరు మీద కట్టడం మేము కడతాము. మరి మీ యొక్క బార్ అనుమతి మరియు మా హైకోర్టు అనుమతికి ఇట్లా ఇచ్చినట్లయితే మేము ఇప్పిస్తా అని చెప్పి వారు మాకు అనుమతి ఇవ్వడం జరిగింది. దీనికి మేము ప్రత్యేకంగా లక్ష్మణ్ కుమార్కి మరీ ధన్యవాదాలు. ఎందుకంటే మాకు గత 20 సంవత్సరాల నుండి లక్ష్మణ్ కుమార్ గారు మా యొక్క కౌన్సిల్ సభ్యుడు ఉండి మాకు చాలా ఈ యొక్క పని సాధించి పెట్టాడు. అలానే ఈ యొక్క మరి లక్ష్మీనరసింహరావు గారు మనందరికీ సుపరిచితులే. వారు 21/1/1916 జన్మించినారు. విద్యను కూడా అభ్యసించి ఇక్కడనే ప్రాక్టీస్ చేసి జిల్లాలో ఎన్నో ఉన్నతమైన పదవులు చేసి అలాగే 2 సార్లు శాసనసభ కూడా ఈ జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎన్నుకోబడినారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆయన యునానిమస్ ఒక టర్మ్ యునానిమస్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కుమారులను కూడా మేము కలవడం జరిగింది. వారి కుమారులు కూడా సానుకూలంగా స్పందించి 25 లక్షలు కదా, ఎంత డబ్బైనా మేము ఇస్తాము, మీరు మంచిగా కట్టుకోండి అని చెప్పి వారి కుటుంబ సభ్యులు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. వారికి 3 కుమారులు. ప్రభాకర్ రావు గారని ఎయిర్ ఫోర్స్లో కెప్టెన్గా రిటైర్ అయ్యారు.
సుధాకర్ రావు గారు మన ఇక్కడ లోకలందరికీ సుపరిచితులే, వారు మెకానికల్ ఇంజనీర్. తర్వాత వామన్ రావు గారు కూడా ఇక్కడ మన హైదరాబాద్లో చార్టెడ్ అకౌంటు. మనందరికీ తెలుసు ఇక్కడ ప్రజల అభిప్రాయం మేరకు ఒక ఉద్యమానికి ఊతమిస్తున్న ఒక టీవీ ఛానల్ HMTV ఛానల్ కూడా వారిదే. వారి కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన మా యొక్క హైకోర్టు న్యాయమూర్తులకు వారి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఫౌండేషన్ స్టోన్ వేసినందుకు, దీని అన్ని రకాల అనుమతి ఇచ్చినందుకు వారికి పదే పదే ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల 100 గ్రామాలకు జగిత్యాల పట్టణానికి ఈ యొక్క రిలే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీవీ సూర్య సిటీ ఛానల్ జగిత్యాల వారికి కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. కుమార్ గారు మెంబర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ మాట్లాడతారు. చంద్రకుమార్ గారు portfolio judge of Karimnagar district. Today's chief guest, Sri Justice R. Subhash Reddy Garu, Principal District Judge V. Jayasurya Garu, respected District Judge Madhav Rao Garu, respected President of the Bar Rajakonda Sri Ramul Garu, brother advocates. Sir, as a Bar Council member of Andhra Pradesh, it's my duty to bring certain problems of advocates to your kind notice. Regarding interlocutory appeals under section 115A, which jurisdiction lies to the Honorable High Court of Junior Civil Court, Bengal, Maharashtra and Tamil Nadu. If the Honorable High Court passed a resolution and sent to the government in return will send to the government of India. It is in the concurrent list so that there will be quick disposal for small interlocutory applications of the junior civil judge courts and senior civil judge courts. So one more important point I would like to bring to your kind notice. The members are being enrolled, not attending courts, appearing for examinations. They are being qualified, they are being selected, and they are being posted here. For them to know the procedure of the court, it is 2 years, it's taking time. Sir, previous experience was very good. I'm expressing the advocate feeling to you. There should be an experience of 3 years, 5 years to write the examination. Because practicing the court, knowing the hard work, knowing the bench, knowing the staff, knowing the brother advocates, to respect the senior advocates, to know all this, he should be a member of the Bar Association. Kindly I request, sir, the Honorable High Court, if pass a resolution and send to the Supreme Court, some justice can be done. This is a sincere request on behalf of the Bar Council. Shortly it is going to be announced with medical claims. Sir, coming to the advocates, we advocates practicing, we had a Golden Jubilee celebrations of Bar Council India recently in New Delhi. The Bar Council of India and the senior advocates Supreme Court and other courts feels that every advocate should do minimum 6 free cases for poor people in a year. 6 free cases. You will feel lot of satisfaction and they will work for you whenever there is a function in your house or any need arises, and you will have lot of satisfaction. 6 cases every advocate should come forward and do it. For the municipal courts and the sub courts, because there is not much pendency in the district courts. Sir, Honorable Sri Justice Ramayagiri Subhash Reddy Garu has come from advocate profession. I am sure he'll understand our feelings. He was elected unanimously as the president of High Court Advocates Association. It's a rare of kind. As you all know, as we are advocate brothers, so it's a unique, sir. I hope our interests are safeguarded by your lordship. And Justice Chandrakumar Garu is a neighbor, belongs to Adilabad district. We're happy, sir. From this region, two judges have attended today's function.
So coming to the president of Jagtial Bar Ocean has taken up this memorial building. Casually, as he told, casually I visited this bar. He wanted funds for 1 lakh rupees. Later it went up to 25. Now even the sons of late Lakshmi Narasimha Rao Garu have agreed to contribute 35 with all infrastructure, with the good bathrooms, with very good facility, with very good tiles, and for that we are grateful for their family, sir. And amongst us, his eldest son, Mr. Prabhakar Rao, is present. He is a wing commander of the Air Force, sir. He has retired. Sir, Kaskandi Sudhakar Rao stays in Jagtial, sir. He is a BA graduate. వస్తూ ఉన్నారు. వీలైనంత వరకు జడ్జీలందరూ కూడా సాక్షులందరినీ కూడా తిరిగి ఇంటికి పంపించకుండా వచ్చినటువంటి వాళ్ళందరినీ ఎక్కువ శాతం ఆ రోజు మీరు విచారణ పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి, ఎగ్జామ్ చేయడానికి ప్రయత్నం. ఎక్కువ పని చేస్తే మన వృత్తికి మనం అంత న్యాయం చేకూర్చిన వాళ్ళం అవుతాం. మొన్న వరంగల్లో ఒక కార్యక్రమం జరిగింది. ఒక రిటైర్డ్ జడ్జి గారు వచ్చేసి నన్ను ఆ కార్యక్రమం ఇచ్చారు. వచ్చిన తర్వాత సరే రండి సార్ కూర్చోండి అని చెప్పేసి గౌరవించాను. ఆయన ఒక మాట చెప్పారు, సార్ మిమ్మల్ని కలవడానికి నా టీచర్ వచ్చాడు, మా టీచర్ వచ్చారని చెప్పారు. ఆయన రిటైర్ అయ్యి 2 years అయింది. ఆయన వచ్చారు. ఎట్లా ఉన్నారంటే బూట్లు వేసుకొని టక్టక నడుచుకుంటూ ఇన్షర్ట్ వేసుకొని వచ్చాడు లోపలికి. వయసు ఏంటంటే 86 ఏళ్ళు. ఆయన టీచర్కి రిటైర్ అయ్యాట. పరమాజీ గారు ఆయన పేరు. పరమాజీ గారిని 86 ఏళ్ళు. ఆయన లోపలికి వచ్చారు బూట్లు వేసుకొని చక్కగా. వచ్చేసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాము, మీరు వచ్చి మా పిల్లలందరికీ బహుమతి ఇవ్వాలని చెప్పారు. ఏంటన్నాను, ఈ స్త్రీల మీద అత్యాచారాలు ఒకటి, లేకపోతే అవినీతి సమాజంలో జరిగే దాని గురించి కాలేజీలలో, హై స్కూళ్ళలో 10 కాలేజీలలో 10 హై స్కూల్లో ప్రోగ్రాంలు పెట్టాను, మీరు వచ్చి ప్రైజులు ఇవ్వాలని చెప్పాడు. నేను వెళ్ళాను. కార్యక్రమం అయిన తర్వాత అక్కడ 2-3 విషయాలు తెలిసినాయి. అందుకోసం చెప్తున్నాను. ఆయన ఒక విషయం ఏం చెప్పాడు అక్కడ కనుక్కుంటే ఏంటంటే, ఈయన రిటైర్ అయిన తర్వాత ఏ రోజు ఖాళీగా ఉండలేదట. ఈయన మ్యాథ్స్ చెప్తాడు, మ్యాథ్స్ టీచర్ రిటైర్ అయ్యారు, ఇంగ్లీష్ లెక్చరర్ రిటైర్ అయ్యారు. ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ లేకుండా ఈయన వెళ్ళి ఉచితంగా చెప్పి వస్తాడట. ఎక్కడ ఆయన ఇంగ్లీష్ లేకుండా ఇంగ్లీష్ చెప్పేటువంటి సార్ లేకుండా కూడా ఈయన వెళ్ళి ఇంగ్లీష్ చెప్పి వస్తాడు. ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఇంత హెల్తీగా ఉండడానికి కారణం ఏంటంటే నేను యాక్టివ్గా ఉంటాను, ఎప్పుడు పనిచేస్తూ ఉంటానని చెప్పారు. కాబట్టి ఎక్కువ కాలం జీవిస్తారు, ఎక్కువ హెల్తీగా ఉంటారు, అది చెప్పడానికి కోసం చెప్తున్నాను. తర్వాత భోజనం చేస్తున్నాం మేము. భోజనం చేసేటప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన కూడా చక్కగా ఇన్షర్ట్ వేసుకొని టక్ వేసుకొని బ్రహ్మాండంగా దువ్వుకొని బాగా యాక్టివ్గా నవ్వుకుంటూ వచ్చాడు. నాకు జిలేబీ వేసి కాస్త వేసి, సార్ మీరు చక్కగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు, మాకు చాలా ఇంప్రెషన్ అనిపించింది అని చెప్తున్నాడు. కాసేపు మాట్లాడిన తర్వాత ఈ 86 ఏళ్ళ ఆయన వచ్చి ఆయన చెప్తున్నాడు, సార్ ఈ సీనియర్ టు మీ బై 10 years అని చెప్పారు. ఈయన రిటైర్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యి 34 years అయింది రిటైర్ అయ్యింది చెప్పారు. నాకు అసలు అంత ఆశ్చర్యం వేసినారంటే 60 ఏళ్ళు కూడా మనం 60 ఏళ్ళ మనిషి కూడా కనబడుతుంది ఆయన, అంత హ్యాపీగా అంత బాగున్నాడు. సరే నాకు ఈ క్యూరియాసిటీగా నేను ఆయన పక్కకి పిలిచి ఇంటర్వ్యూ చేసి అన్నారు, ఏంటి మీ హెల్త్ కారణం ఏంటి, ఎందుకు ఆరోగ్యంగా ఉంటారు మీరు అని చెప్పేసి, మీరు ఏమైనా ఫాలో చేస్తారా అంటే, సార్ నేను ఏం ఫాలో చేయను సార్, ఆరోగ్య సూత్రాలు ఏం ఫాలో చేయను సార్. అరే ఏమి ఫాలో చేయకపోతే ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు, ఎందుకు ఇంత మీరు ఆరోగ్యంగా ఉన్నారు, కారణం ఏంటి అని చెప్పి అడిగారు. పక్కన వాళ్ళు చెప్తున్నారు, సార్ ఆయన పొద్దున మార్నింగ్ 7 గంటల నుంచి చేస్తే సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడు ఇంట్లో ఉండడండి, ఎప్పుడు ఇంటికాడ ఉండడండి. ఎందుకు ఉండడం అని చెప్పి చెప్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చిందట. గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు సర్వీసెస్ రికగ్నిషన్ చేసి ఏమనంటే, ఈయన ఆస్తి లేకున్నా ఎవరికైనా 20 lakhs వరకు ఊరికే షూరిటీ ఉండొచ్చు ఆయన. సో ఆయన ఏం చేస్తారంటే, ఎవరు నిరుద్యోగం ఉన్న వాళ్ళు ఎవరు అప్రోచ్ అయినా కూడా ఈయన వాళ్ళని తీసుకెళ్ళి బ్యాంకు లోపల షూరిటీ ఉండి షూరిటీ ఇప్పించి ఆటో ఇప్పించడము, ఇంకోటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఏదైనా ఇప్పించడం చేస్తాడు. అట్లా ఇప్పించడం మొదలు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికాడ కూర్చుని వాళ్ళతో మాట్లాడతాడు. ఇప్పించిన తర్వాత ప్రతి నెల వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను ఎట్లా ఉన్నాడు,
కుటుంబ సభ్యులతో మాట్లాడి, భార్యతో మాట్లాడి, పిల్లలతో మాట్లాడి అతని జీవితంలో తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఎలాంటి సూచనలు చేయాలా, ఒక కొడుకుగా ఎంత ఇంట్రెస్ట్ తీసుకోవాలా, ఆ వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దడానికి ఏమేమి ప్రయత్నం చేయాలా మొత్తం గైడెన్స్ ఇస్తాడు. ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసేది ఇదే పని, ఇంకో పని చేయడు అక్కడ. అది అండి నా యొక్క ఆరోగ్యానికి రహస్యము. నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి, ఇంత బాగుండడానికి కారణం అది కారణం అని చెప్పి చెప్పాడు. భోగము నాశము, దానము భోగము నాశము, పూనికతో 3 గతులు భూవిధనమనుకుని, దానము భోగము నెరుగని దీనుల ధరము తృతీయమే పొసగుని. అయ్యా, డబ్బులు సంపాదిస్తారు, జీవితం మనకు వచ్చింది. జీవితం ఒక మానవ జన్మ ఎత్తాం. మానవ జన్మ అనేటటువంటి దొరకడం చాలా దుర్లభం అని చెప్పి చెప్తారు పెద్దవాళ్ళు. ఇవాళ మానవ జన్మ మనకు వచ్చింది. ఈ జన్మను మనం సక్రమంగా వినియోగించుకుంటున్నామా, సార్థకం చేసుకుంటున్నామా, ఉపయోగించుకుంటున్నామా, ఆనందంగా బతుకుతున్నామా? పెళ్లి చేసుకుంటున్నాం, ఎందుకయ్యా పెళ్లి చేసుకుంటున్నాం? హ్యాపీగా ఉండండి, జనక గోరెక్కలా ఉండండి, చక్కగా సంసారం చేయండి, బాగుండండి. అందులో పెళ్లి చేసుకునేది చిన్నగా పోట్లాడడానికి కాదు, గొడవలు పెట్టుకోవడానికి కాదు, ఇంకేదో పని చేయడానికి కాదు. జీవితాన్ని అనుభవించాలి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా అనుభవించండి జీవితాన్ని. ఇప్పుడు టెన్షన్స్, ఎందుకు టెన్షన్ పడాల్సిన అవసరమే ఉంది? అవును, కరెక్టే. మధ్యాహ్నం అయింది, ఎండ కొడుతున్నది. ఎంతసేపు ఉంటుంది? మళ్ళీ మారిపోతుంది, సాయంత్రం అవుతుంది. సాయంత్రం ఎంతసేపు ఉంటుంది? రాత్రి అవుతుంది. రాత్రి ఎంతసేపు ఉంటుంది? మళ్ళీ తెల్లవారుతుంది. ఎవ్రీథింగ్ అండర్ గోస్ చేంజ్. ఎంత ప్రయత్నం చేసినా నీకు వచ్చే తెల్లటెంటికలు తెల్లగా రాకుండా నువ్వు చూసుకోగలరా? నువ్వు ఏం ప్రయత్నం చేసినా టైం వచ్చినప్పుడు ఎంటికలు తెల్లబడతాయి, దాని గ్యారంటీ, దాని డౌటే లేదు అక్కడ. ఎంటికలు తెల్లబడాల్సి వచ్చినప్పుడు తెల్లబడతాయి. ఎంటిక చెప్తున్నాను నేను, దానికి ఆ సంతోషంలో కూడా చెప్తున్నాను. ఎందుకంటే అలెగ్జాండర్ గారట తను ఎన్నో దేశాలు జయించారు. ఏమి కోటాను డబ్బు సంపాదించారు. 1-2 వజ్రాలు, వైరుధ్యాలు అన్ని గుర్రాల మీద, ఏనుగుల మీద మోసుకొని పోతున్నాడు. పోయితే ఏమైందంటే ఒక మలేరియా దోమ కొట్టింది. మలేరియా దోమ కొట్టి అంతే, ఇంకేం వేరే దారి ఏం లేదు, అయిపోయింది అక్కడ. ఇవాళ రేపు ఇప్పుడు మీరు అనుకున్నారు అపోలోలో పోతాము, లేకపోతే ఇంకో దగ్గర పోతాం, ఇంకో దగ్గర ఇక్కడ అపోలోలో పోయినా ఎక్కడికి పోయినా, ఎక్కడికి పోయినా టైం వచ్చినప్పుడు అంతే, దాని లాభం లేదు అక్కడ. సో ఆయన అలెగ్జాండర్ గారు ఒక మంచి పని చేశారు, మానవ జాతికి మెల్లిగలిగించే ఒక సాయం చేశారు. ఆయన ఏం చేశారంటే ఒక శవపేటికి తయారు చేస్తారు చనిపోయేటప్పుడు. శవపేటికి తయారు చేసి, అయ్యా మీరు నా యొక్క 2 చేతులు బయట పెట్టండి, 2 రంధ్రాలు చేసి తల వైపు 2 చేతులు బయట పెట్టండి. లెట్ ది వరల్డ్ నో దట్ ది వెల్తియెస్ట్ అలెగ్జాండర్ ఈజ్ గోయింగ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. కోటాను సంపాదించిన అలెగ్జాండర్, దేశాలు జయించిన అలెగ్జాండర్, లక్షల కోట్లు వజ్రాలు వైద్యాలు సంపాదించిన అలెగ్జాండర్ ఏమీ తీసుకొని పోవడం లేదయా, ఒట్టి చేతులతో వెళ్తున్నాడు అని చెప్పేటువంటి సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చిపోయాడు. దాన్ని మట్టుకు మనం గుర్తు చేసుకోవాలా. అలాంటి 10 మందికి ఉపయోగపడేటువంటి ఒక చక్కటి కార్యక్రమం చేసినటువంటి లక్ష్మీ నరసింహారావు యొక్క పిల్లలందరినీ కూడా, మన ఫ్యామిలీ మెంబర్స్ను, వాళ్ళని ప్రోత్సహించినటువంటి మన లక్ష్మణ్ గారిని, మిగతా వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. తర్వాత ఆడపిల్లల్ని ఇవాళ కడుపులో ఉన్నప్పుడే చాలామంది టర్మినేట్ చేస్తున్నారు. నేను ఇక్కడ చాలా చోట్ల కాలేజీలలో స్టూడెంట్స్తో మాట్లాడితే చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఇంట్లో కూడా ఆడపిల్లల పట్ల వివక్షత చూపిస్తున్నారని చెప్పి చెప్తున్నారు దీని లోపల. ఇది మటుకు మంచిది పద్ధతి కాదు. ఎందుకంటే సృష్టిలో పురుషులు స్త్రీలు ఇద్దరు ఉండాలి. అమ్మ లేదనుకో మనం లేం, అమ్మ లేకపోతే మనం లేం. అమ్మ లేకుండా ఎవరు లేరు, ఎవరు భూమి మీదకి రారు. మానవ జాతి మనుగడ కొనసాగాలంటే స్త్రీ ఉండాల్సిందే. భగవాన్ ఒక్కడే మేము ఒక్కరే ప్రపంచాన్ని వెళ్తాము అని అనుకుంటే మీరు ఒక్కరి ప్రపంచాన్ని ఎట్లాగో ఏలలేరు. అది సమస్య అయ్యేటువంటి సమస్య కాదు అక్కడ. సో స్త్రీలు పురుషులు ఇద్దరు పార్ట్ ఆఫ్ ద నేచర్ అండ్ దే హ్యావ్ టు బి టుగెదర్ త్రూ అవుట్ దేర్ లైఫ్ ఉండాల్సిందే. అందుకని అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఆడపిల్లల పట్ల అంతత్త ప్రేమ అనురాగాన్ని చూపిస్తూ వాళ్ళ కష్టాల్ని పంచుకుంటూ వాళ్ళని కూడా వీరాది వీరులుగా గొప్పవాళ్ళుగా పెంచండి. లక్ష్మీ పూజిస్తాం, పార్వతిని పూజిస్తాం, సరస్వతిని పూజిస్తాం, దుర్గామాతను పూజిస్తాం. ఇక్కడికి వస్తే లక్ష్మి కావాలా, డబ్బులు కావాలంటే. ఇంటికి వస్తే భార్య మట్టుకు మనకు లక్ష్మి కనబడదు, పార్వతి కనబడదు, లేకపోతే సరస్వతి కనబడదు, ఇంకో మాదిరి కనబడదు. ఇక్కడ ఇంట్లో కూడా నీ బిడ్డను, నీ భార్యను ఆ విధంగా చూసేటువంటి పరిస్థితి నీకు ఉన్నప్పుడు మంచిది. దానికి ఇంకో కారణం కూడా ఏం చెప్తున్నారంటే
కొడుకు మటుకు హీరో కావాలా నీకు, దానిలో కొడుకు మటుకు మంచోడు కావాలా. కడుపులో భార్య కడుపులో ఉన్నప్పుడు భార్య సైకాలజికల్గా ఆరోగ్యంగా లేకపోతే, శారీరకంగా ఆరోగ్యం లేకపోతే పుట్టబోయే బిడ్డ ఎట్లా ఆరోగ్యంగా ఉంటాడు? నీకు మంచి సంతానం కావాలనంటే, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆడవాళ్ళని కూడా వాళ్ళని కూడా మనం ఆరోగ్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రేమని చూపించండి, ఆ దైవత్వాన్ని చూపించండి, ఆ హృదయంలో మంచిని బయటకు తీసుకురండి. మీ అందరి హృదయంలో మంచి ఉంది, అందరి హృదయంలో దైవత్వం ఉంది, అందరి హృదయంలో ప్రేమ ఉంది, అందరి హృదయంలో కరుణ ఉంది, జాలి ఉంది, అన్నీ ఉన్నాయి. పోతన గారు కూడా చెప్పారు, దయయు సత్యములోనుగా కలపలేని కలుగ నేటికి తనులా కడుపు చెట్టు అని చెప్పారు. అటువంటి దయను సత్యాన్ని బయటకు తీసుకొచ్చి, అందులో న్యాయవాదులు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్ల పట్ల వాళ్ళు కూడా మనుషులు భావం చేత వాళ్ళకి మనం న్యాయం చేకూర్చాలి, ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. అవకాశం వచ్చింది ఏదో దోచుకుందాము అనేటువంటి ఒక సైకాలజీ మెంటాలిటీ వద్దు. క్లయింట్కు ద్రోహం చేయాలనేటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మనకు వద్దు. అది మనకు మంచిది కాదు, భవిష్యత్తు కూడా మంచిది కాదు, న్యాయ వ్యవస్థకు మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. న్యాయమూర్తులకు కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు న్యాయానికి ప్రతిరూపంగా ఉంటున్నారు. ఒక దైవం ఇచ్చినటువంటి అవకాశం అనుకోండి, న్యాయమూర్తి కావడం అనేది గొప్ప అవకాశం జీవితంలో. మిమ్మల్ని ప్రజలు న్యాయమూర్తులుగా చూస్తున్నారంటే ఆ న్యాయానికి ప్రతిరూపంగా దేవతలుగా చూస్తున్నారు. అటువంటి దైవత్వాన్ని మీరు ఉంచుకున్నప్పుడు ఆ నీతిని, ఆ నిజాయితీని, సత్యాన్ని అడుగడుగున మీరు చాటి చూపించండి. ప్రతి ఆర్డర్లో చాటి చూపించండి, ప్రతి చోట మీరు చూపించండి. మేము ఎక్కడ దేనికి లొంగము అనే విధంగా మీరు ఉండండి. ప్రూవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని రుజువు చేసుకోండి, మీకు మంచిది, దేశానికి మంచిది, న్యాయ వ్యవస్థకు మంచిది. ఇటువంటి ఒక అవకాశాన్ని మీరందరూ కూడా ఉండాలని చెప్పేసి చెప్తూ, చక్కటి ఒక పద్ధతి లోపల మనం ముందుకు వెళ్ళినప్పుడు జీవితం అనేది బాగుంటుంది. మంచి పనులు చేసినప్పుడు జీవితం బాగుంటుంది. అందరం ఆ విధంగా చేస్తూ ఒక శుభ్రమైనటువంటి ఒక మంచి ఒక ఆనందకరమైన జీవితాన్ని, ఒక పర్పస్ఫుల్ లైఫ్ను మీరు లీడ్ చేయాలని చెప్పి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేరే ధన్యవాదాలు. థ్యాంక్ యూ. This library building is an extraordinary gesture, according to me, from the members of the family, because it's no other better cause for donation to your library to legal fraternity. Good library is an asset to the members of the bar, because recent times we are seeing young members of the bar coming to the courts without even a bail act. Because we freshly remember, as a practicing junior advocate attached to my senior, even if you pick up 10 citations, if we miss one citation, we were not used to be near to him when he was arguing, because we are answerable why that book is not brought in that day. Recent times, leave apart books, not even barracks they bring while arguing their cases. That's how I suggested to my court officer, every book keep 3 sets, one for us, one for other side, one for this side, so that there will not be any problem, no case can be adjourned. If 3 sets are there, we'll be safe, we can expedite the cases. In spite of all these hurdles, we have to do our job. We have to deliver justice at earliest possible time. The only way out appears to be, I request all the advocates, the day after you file your appearance, every advocate must make an attempt to settle the matter. Please make use of section 89 of CPC. Please make use of other alternative dispute resolutions systems available for settlement of cases. Collect your fees, file your appearance. Very next day onwards, make an effort for settlement. Try your best for settlement. Even for one advocate settles 5 cases, that will be a great satisfaction for his tenure, because that will be both sides of the litigation, they feel happy, because no winner, no loser, only winner will be court. Both sides feel that they are comfortable, they won the case.
In some cases I found, very recently, just I give one example, just it happened 3 days back. A partition suit of 2000. For one reason or the other, trial has not commenced. Trial commenced in 2011. Still defendant's evidence is just coming to an end. The advocate for defendants files a petition to try a preliminary issue to decide the jurisdiction. That is after 13 years of filing of the suit. That came to be just in the revision. I rejected in limine. I was dismissing the revision. But that area you can cooperate with the system. You have to decide. Merely because client asks you to file this application, you should not file it. You have to decide whether this application can be filed at this stage or not. These kind of applications are delaying the system. One revision will be dismissed. No time for you, because we do appreciate you don't find time, just give brief order. Will come to the High Court under 227 and say that there are no reasons at all. Though I file an application with lengthy affidavit, no reasons at all, it is to be revised. Then we can't just reject it. No reasons are there, you have to give notice. It will take some delay. That delay can be cut down by just giving brief reasons, and even if advocates decide such kind of application should not be filed at the advanced stage when the cases are ripe. Because there is no limit for these cases. This delay is causing a very vast effect on our system. Very confidence of the system is being eroded. To restore that system, everyone must try that cases are disposed expeditiously and earliest possible time. అల్వా మరియు పుష్పగుచ్చాలతో సన్మానం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అదే మాదిరిగా షాల్వా మరియు పూలగుచ్చం మెమెంటోతో సన్మానం చేయడం జరుగుతూ ఉన్నది. దయతో వారిని స్వీకరించాల్సిందిగా ప్రార్థన చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా చేస్తూ ఉన్నారు, వారిని కూడా దయతో స్వీకరించాల్సిందిగా ప్రార్థన చేస్తా ఉన్నాం. గారిని పుష్పగుచ్చాలు మరియు శాలువాలతో సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రెసిడెంట్ మెట్పల్లి బార్ అసోసియేషన్ సార్, మెట్పల్లి ప్రెసిడెంట్ గారు న్యాయమూర్తుల వారిని సన్మానం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గౌరవ న్యాయమూర్తి బి చంద్రకుమార్ గారిని కూడా మెట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్మానం చేస్తూ ఉన్నారు. తర్వాత పెద్దపల్లి వారు రెడీగా ఉండండి, రెడీగా ఉండండి, బీ రెడీ. ఆనంద్ తప్పగా చెప్పాలి, తప్పగా నేను చూస్తాను. 5 నిమిషాలు దాన్ని ఏమంటే చూస్తా, మాతో ఏం చేసినా చేస్తా. తొందరగా తెప్పిస్తే మీకు తప్పగా రమేష్